అయితే ఈరోజు సత్యాగ్రహణ దీక్షకు ఆర్ కృష్ణన్న గారు మద్దతు తెలపడానికి వచ్చినాము. మేము కులాఫ్ నుంచి ఒక 50 మంది దగ్గర వచ్చినాము. అయితే ఈరోజు బీసీలకు అన్యాయం ఏ రంగంలో చూసినా కూడా అన్యాయమే జరుగుతుంది. అంటే బీసీలు చదువుకోవద్దు, బీసీలు డెవలప్ కావద్దు, ఎదగొద్దు అనే ఒక ఆలోచనతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇచ్చింది. అప్పుడు కూడా ఆర్ కృష్ణన్న గారు 5 రోజులు దీక్ష చేస్తే 3-4 మంత్రులను పంపించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేసిండ్రు, ఆర్ కృష్ణన్నకి ఏం కావాలో అవి రాపండి, ఆ డిమాండ్స్ మనం నెరవేర్దామని చెప్పి పిలిపించింది. ఇప్పుడు గురుకులాలు, బీసీ హాస్టల్స్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ని ఇవల్ల అమలు చేసింది. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది? ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము అంత రెడ్డి వర్గానికే సపోర్ట్ చేస్తుందా అనేది మా యొక్క ఆలోచన. అంటే బీసీలు చదువుకోవద్దు, బీసీలు ఎదగొద్దు అనే ఆలోచనతోనే ఇస్తుంది. ఇదే కృష్ణన్న 55 సంవత్సరాల నుంచి బీసీల కోసం కొట్లాడుతారు. 42% అంటే ఇయ్యరు, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే ఇయ్యరు. ఎందుకు ఇవ్వలేకపోతుంది? ఎంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను చూసిండు ఆర్ కృష్ణన్న. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి చూసిండు, కేసీఆర్ను చూసిండు, చంద్రబాబును చూసిండు, ఉన్నటువంటి రోషాన్ని చూసిండు, కిరణ్ కుమార్, అన్ని ముఖ్యమంత్రులు ఇచ్చిండ్రు. ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేటువంటిదే మాకున్నటువంటి అంటే బీసీలకు అన్యాయం చేయాలనే ఒక ఆలోచనతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అనేది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. అంటే ఇంత ఉద్యమాలు చేసినప్పటికీ, ఇంత ప్రభుత్వాన్ని నిలదీసినప్పటికీ, ఇట్లాంటి ధర్నాలు నిరాహార దీక్షలు చేసినప్పుడు కూడా ప్రభుత్వంలో ఎక్కడ కూడా చలనం అయితే కనబడట్లేదు. ఏంటి అసలు ఉద్దేశం ఏంటి, ఏమై ఉండొచ్చు? బీసీలకు అన్యాయం చేయాలి, బీసీలు ఎదగొద్దన్న ఒక ఆలోచనతోనే. ఒకవేళ బీసీలకు ఇదే విధంగా జరిగితే, బీసీలను ఎదగనీయకపోతే, బీసీలో ఉన్నటువంటి పిల్లలకు ఫీజు ఉన్నటువంటి ఇవ్వకపోతే మేము సచివాలయం కూడా, సెక్రటరీ కూడా ముట్టడి చేస్తాం. లాస్ట్కు మంత్రులకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇల్లును కూడా మేము ముట్టడి చేస్తామని చెప్తున్నాము. ఊరపాక సతీష్, సూర్యాపేట నుంచి వచ్చామన్నా. యాక్చువల్లీ ఈరోజు ఆర్ కృష్ణ గారు సత్యాగ్రహ దీక్ష చేయడం, మన బీసీ